చెడుపై మంచి సాధించిన విజయదశమి అయితే హింసపై అహింస సాధించిన విజయానికి నాంది ఈరోజు గాంధీ జయంతి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు చల్లగా ఉంటూ మన హక్కుల కోసం శాంతియుత మార్గాల్లో ముందుకు నడవాలని గాంధీ తాత సూచనలు పాటించాలని కోరుకుంటున్నాను. ఈ రోజున సత్యం అహింస ఆయుధాలుగా బానిస సంఖ్యలలో మగ్గుతున్న భారతావనికి విముక్తి కలిగించిన బాపూజీ జయంతి సందర్భంగా వారి ఆశయాల్ని వాళ్ళ స్ఫూర్తిని ముందుకు నడిపించాలి. గ్రామ స్వరాజ్యం కావాలన్నారు, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించమన్నారు. ఏ పేదరికమైతే భారతదేశం అనుభవిస్తుందో దాన్ని స్పష్టంగా కనిపించేటట్టు ఓషితో తిరిగాడు జీవితాంతం. ఈ రోజున అదే భావాలను ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఆ విధంగానే కనబడుతున్నారు. మహానుభావుల ఆశయాలన్నీ ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది. వారి మార్గంలో ప్రయాణిస్తూ వైసీపీ అరాచక ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మేము చూసింది దగ్గరగా చూసాం. ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వం దాడికి ప్రయత్నించినప్పుడు తల దించుకొని చేతులు కట్టుకొని శాంతియుత మార్గంలో ముందుకు పోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. వారి మార్గంలో మహాత్ముల స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ సగర్వంగా ముందుకు నడుస్తామని తెలియజేస్తూ గాంధీ గారు ఏదైతే చెప్పారో స్వదేశీ వస్తువులను స్వదేశీ వ్యాపారాలని ప్రోత్సహించండి అనే విధంగా స్థానికంగా ఉన్న వ్యాపారాలని స్థానికంగా ఉన్న వస్తువుల్ని కొనుగోలు చేసి మనందరం కూడా స్ఫూర్తిగా నిలవాలి. అదేవిధంగా రాజకీయాల్లో అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయాల్లో కూడా మనం ముందుకు నడవాలి. దానికి మాకు సరైన మార్గం జనసేన పార్టీ అని భావిస్తూ మహాత్ముల స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు నడిపిస్తానని సగర్వంగా తెలుపుతున్నాను. జై జనసేన.